నెల్లూరు జిల్లా కావలి మండలం నిన్న జరిగిన నారా లోకేష్ యువగల ముగింపు సభలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నరసింహం నందమూరి బాలకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక మా దైవం నందమూరి బాలకృష్ణ గారి పేరు గాని ఫోటోలు గాని లేకపోవడం అత్యంత దారుణం. ఎందుకు ఈ వివక్ష అని కావలి బాలయ్య అభిమానులు అడిగారు. కోట్లాది అభిమానుల మనోభావాల దెబ్బతిన్నవి గనుక ఆంధ్రజ్యోతి యజమానులు మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రతులను కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు చవల రామకృష్ణ, నక్కా కృష్ణ, అక్కిలిగుంట సూర్యప్రకాష్, మద్దూరి రవి యాదవ్, తిరిపాల్, షరీఫ్, ఉమయ్య చౌదరి, కాళేశ, ఉప్పల శ్రీనివాస్ గౌడ్, మహేష్, గునుపూర్ కృష్ణ, సిహెచ్ మాల్యాద్రి, కె సునీల్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ రంగంలో రారాజు, రాజకీయం రంగంలో మగటం లేని మహారాజు. ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు ఇటు రాజకీయ రంగంలో కానీ ఇటు సినీ రంగంలో కానీ ప్రజలందరికీ సేవ చేస్తూ ఒక సేవా తత్పరుడిగా ఈ సమాజంలో ఎన్నో మన్ననలు పొందుతున్న మా గొప్ప అభిమాన ధనుడు, మా దైవం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నిన్న మా యువగళం పాదయాత్ర ముగింపు సభ విశాఖపట్నం సమీపంలో కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరి సమక్షంలో ప్రోగ్రాం జరిగితే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో మా ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి ఫోటో ఒక్కటి కూడా లేదంటే ఎందుకు వివక్ష, ఎందుకు పార్షియాలిటీ? తెలుగుదేశం పార్టీకి వెన్నెముక నందమూరి బాలకృష్ణ. ఇది ఎవరు కాదన్నా అవునన్నా పచ్చి నిజం. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇండో అమెరికన్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ అకుంఠిత దీక్షతో బావకి బావమరిది, బావ చెప్తే సరే అనే మాటకి సరైన నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రతి క్షణం ఆయన బలపరుస్తూ కార్యకర్తలందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే నందమూరి బాలకృష్ణ గారి గురించి ఈ ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో కనీసం ఒక్క ఫోటో రాలేదంటే ఎందుకు ఈ పార్షియాలిటీ? దీనికి ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాలాంటి నందమూరి వంశాభిమానులకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ సమాధానం చెప్పి తీరాల్సిందే. అందుకే ఈరోజు మా కావల్లో నందమూరి అభిమానులు అందరం కలిసి ఆయన పత్రికల్ని తగలబెట్టి తద్వారా మా నిరసనను తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించుకోండి రాధాకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ అనేవాడు ఎంత శక్తిమంతుడో మీకు తెలుసు. ఒక్కసారి పెదవి విప్పి మాట్లాడి ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడే మనస్తత్వం కాదు. ప్రజలందరికీ మమేకమై హిందూపురంలో ఎన్నో సేవా కార్యక్రమాలు రాణిస్తూ రేపు హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్న నాయకుడు మా బాలకృష్ణ. భారతదేశంలోనే ఇండియా పెట్టి కొన్ని లక్షల మంది క్యాన్సర్ రోగులకు ప్రాణభిక్ష పెడుతున్న ఒక ఆరాధ్య దైవం మా బాలయ్య. ఇక తెలుగుదేశం పార్టీలో ఆయన సేవలు మీకు తెలుసు. అలాంటిది ఆయనకి ఎందుకింత, ఆయన పట్ల మీకు ఎందుకింత వివక్ష? దయచేసి మీ ఆలోచనలు, మీ పద్ధతులు మార్చుకోండి. బాలకృష్ణ గారిని అంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మా మీద పడుద్ది. దయచేసి గుర్తుపెట్టుకోండి. మరొకసారి ఇలాంటిది చర్యలు చేయకుండా పద్ధతి ప్రకారం పత్రికల్లో పద్ధతి ప్రకారం పాటించండి. మీరు అంత పెద్ద సభ జరిగితే పేపర్లలో రాదా? ఏం మీకంత పార్షియాలిటీ? ఏం మీకంత వివక్ష? ఏం చేశాడని ఆయన మీకు ఏమున్నా మీరు చూసుకోండి. కానీ పత్రికాముఖంగా మీరు ఖచ్చితంగా దీనికి వివరణ ఇచ్చి తీరాల్సిందే. ఖచ్చితంగా నందమూరి వంశాభిమానులు మొత్తం రాష్ట్రం మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. జై బాలయ్య.